ఆఫ్ లివింగ్ నేర్చుకున్నాను. ఈనాడు జర్నలిజం స్కూల్లో నాకు ఎన్నో కొత్త విషయాలు నేర్పింది. నేను నేర్చుకుంటూనే ఉంటాను. లర్నింగ్ ప్లాట్ఫామ్ లర్న్ మెనీ లైఫ్ లెసన్స్. ఈజీఎస్ నాకు వార్తలు ఎలా రాయాలో నేర్పించడమే కాకుండా అంతమంది చిల్డ్రన్ని స్నేహితుల్ని కూడా అందించాను. కొన్ని వేల మంది జీవితాల్లో వెలుగులు నింపిన అందమైన కోవిల, క్రమశిక్షణ కూడిన జీవన విధానం. ఈజీఎస్ ఇది ఒక కింగ్ మేకర్. ఇక్కడ వార్త ఎలా ఉంటుందో తెలుసుకున్నాను. క్రమశిక్షణ, మంచి బుక్స్ చదవడం అలవర్చుకున్నాను. కొంచెం ఇష్టంగా, కొంచెం కష్టంగా. పాత్రికేయ వృత్తికి ప్రతిరూపం, పాత్రికేయులకి మార్గదర్శకం. ఈనాడు పాత్రికేయ పాఠశాల పాత్రికేయులకు మార్గదర్శకం. వాట్ ఈజీఎస్ మీన్స్ టు మీ, ది హ్యాపీనెస్ ఇన్ మై ఫేస్. ఆధునిక తెలుగు జర్నలిజానికి ఈజీఎస్ మారుపేరు. కలమే ఆయుధంగా నిజాన్ని అద్దం పట్టేదే జర్నలిజం. ఈనాడు జర్నలిజం స్కూల్ ఇది ఒక జర్నలిజంకే కాదు, మన జీవితాన్ని కూడా బాట వేస్తుంది. ఈజీఎస్ జర్నలిజం రంగంలో ఉన్న చిక్కలందరికీ ఇది ఒక పునాది. నాకైతే నా మిస్ అయిన కాలేజ్ డేస్ని గుర్తు చేసింది. ఈజీఎస్ అంటే ఒక వచ్చినప్పుడు ఎట్లుంటామో వెళ్ళేటప్పుడు అట్లుంటాం, అంటే వ్యక్తిత్వాన్ని పూర్తిగా మార్చేసే ఒక ఇన్స్టిట్యూట్ లాంటి. నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్న స్కూల్ ఒక ఎత్తు అయితే ఈనాడు పాత్రికేయ పాఠశాల ఒక ఎత్తు. సో ఈనాడు జర్నలిజం స్కూల్ ఈజ్ బెస్ట్ టీచర్ ఇన్ మై లైఫ్. ఎన్నో పరిచయాలు, మరెన్నో అనుభవాలు నేర్పిన వేదిక ఈజీఎస్. ఎప్పుడు స్కూల్ కాలేజ్ సరదాగా ఆడుకోవడం ఇదే నేర్చుకోవడం చదువు, కానీ ఇక్కడ వచ్చాక జీవితాంతం గుర్తుండే ప్రారంభించడం చేసింది. ఒక విలువలతో కూడిన జీవితాన్ని అక్షరానికి ఆయుధమంత పదనిచ్చి జర్నలిజం విలువలు నేర్పిన అక్షర దేవాలయం మా ఈ జర్నలిజం స్కూల్. మళ్ళీ డిగ్రీ రోజున గుర్తు చేసి ఇక్కడ నేర్పిన సబ్జెక్ట్తో మనం బయట ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ఎక్స్పర్ట్ పర్సన్గా తయారవుతాం అనేది నా బిలీవ్. ఈజీఎస్ అంటే ఈనాడు జర్నలిజం స్కూల్, కానీ నా ప్రకారంగా చూసుకుంటే ఎవ్రీ వన్ జర్నీ ఇన్ ద స్కూల్. థ్యాంక్ యూ. ఈనాడు గురించి ఒక మాటలో చెప్పాలంటే, నాకు నడక నేర్పించింది మా నాన్న అయితే నాకు నడవడిక నేర్పించింది ఈనాడు. థ్యాంక్ యూ రామోజీరావు గారు. థ్యాంక్ యూ ఈనాడు.